Hello everyone, welcome to Maths Mummy YouTube channel. So myself Dasu. So yesterday మనం స్టార్ట్ చేసినటువంటి మన మ్యాథ్స్ మమ్మీ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, చక్కగా కామెంట్ కూడా చేస్తున్నారు. తప్పకుండా మీకు కావాల్సిన కంటెంట్ని మీకు అర్థమయ్యే రీతిలో ఖచ్చితంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నేను చెప్పినట్లుగానే 8 మార్క్స్ సమ్స్ ఏదైతే ఉన్నాయో 8 మార్క్స్ సమ్స్లో మనం 5 సమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే 5 × 8 40 మార్కులు మనకి సెక్షన్ 4లో అయితే మనం గెయిన్ చేయగలుగుతాం. ఆ 40 మార్కులు మనం మన చేతిలో ఉంచుకోవాలంటే మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో నేనైతే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో 5 సమ్స్లో ఫస్ట్ మనం రియల్ నెంబర్స్ అనేటువంటి చాప్టర్ నుండి మనం రూట్ సమ్ అయితే మనం చెప్పుకున్నాం నిన్న. సో ఆ రూట్ సమ్ని ఈరోజు మనం చూసేద్దాం. ఖచ్చితంగా 100కి 100% ఎగ్జామ్ పేపర్లోనైతే ఈ రూట్ సమ్ తప్పకుండా ఉంటుంది. నంబర్ మార్చము కానీ సమ్ మాత్రం ఖచ్చితంగా అదే మోడల్ సేమ్ యాస్టీస్గా ఖచ్చితంగా వస్తుంది. ఈ రూట్ సమ్స్ మనం చక్కగా ప్రాక్టీస్ చేయాలి. 8 మార్క్స్ అయితే మన చేతిలోకి వస్తాయి. సో క్వశ్చన్ అయితే అది ఎలా అడుగుతాడు, వే ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ప్రూవ్ దాట్ √5 ఈజ్ ఇరేషనల్ అని అడిగేవాడు లాస్ట్ టైము. సరే, కానీ ఇప్పుడు ఈసారి ఎలా అడుగుతున్నాడు అంటే ఈజ్ √5 ఈజ్ ఇరేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఈజ్ √5 ఈజ్ ఇరేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఇలాగ క్వశ్చన్ అయితే చిన్న మోడిఫికేషన్, బట్ ఆన్సర్ మాత్రం సేమ్. సో దీని ఆన్సర్ని చాలామంది ప్రాక్టీస్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అంత ఇబ్బంది పడేటువంటి సమయం కాదండి, ఇది చాలా చక్కగా మనం నేర్చుకోవచ్చు. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. నోట్స్ దగ్గర పెట్టుకుని రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇరేషనల్, ఈజ్ √5 ఇరేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. బోత్ క్వశ్చన్స్, రెండు క్వశ్చన్స్ కూడా. సో ఇలాగైతే క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా 100కి 100% వచ్చే సమ్ ఇది నేర్చుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే చెప్పేస్తాను. ఫస్ట్ ఆన్సర్లో చూస్తే let us assume that √5 is a rational. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము √5ని రేషనల్ అని మనం అనుకోవాలి, √5 is irrational అని మనం అనుకోవాలి. సో ఎప్పుడైతే మనం √5ని రేషనల్ అనుకున్నామో √5 ఈజ్ ఈక్వల్ టు a/b అని మనం తీసుకోవాలండి. √5 ఈజ్ ఈక్వల్ టు a/b అని మనం తీసుకోవాలి. సో ఎప్పుడైతే రేషనల్ని a/b, ఎందుకు a/b తీసుకున్నామో కొంతమందికి అర్థం కాదు. ఎందుకంటే రేషనల్ అనేది p/q ఫామ్లో ఉంటుంది. సో కొంతమంది p/q తీసుకోవచ్చు, a/b తీసుకోవచ్చు, r/s తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సో అదొక ఫ్రాక్షన్, న్యూమినేటర్ బై డినోమినేటర్ p/q ఫామ్లో అయితే మనకి ఉండాలి. సో నేను ఇక్కడ √5 ఈక్వల్ టు a/b ఎందుకున్నానో అర్థమైంది కదా. √5 అనేది రేషనల్ కాబట్టి. సో ఎప్పుడైతే అది రేషనల్ అయిందో a, b అనేవి పాజిటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలి. a, b అనేవి పాజిటివ్ ఇంటీజర్స్. సో అలాగే అండ్ ఆల్సో కోప్రైమ్స్ అంటే ఏంటండి? కోప్రైమ్స్ అంటే ఏ బి అనేవి కోప్రైమ్స్ అనేది చెప్తున్నామంటే ఏ అండ్ బి హ్యావ్ నో ఫ్యాక్టర్, ఏకి బికి ఎలాంటి ఫ్యాక్టర్ లేదు అదర్ దాన్ 1 తప్పించి ఏ ఫ్యాక్టర్ ఉండదు, కాబట్టి దాన్ని మనం కోప్రైమ్స్ అంటాము. ఈ రెండు స్టెప్స్ వచ్చేసేయండి. సో లెట్ us assume that √5 is rational. √5ని రేషనల్ అని మనం అనుకోవాలి. √5ని రేషనల్ అనుకున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని ఈక్వల్ టు a/b అని మనం తీసుకోవాలి. a/b ఎందుకు తీసుకున్నాము? అది రేషనల్ కాబట్టి. సో బ్రాకెట్లో ఏం రాయాలి? a, b అనేవి పాజిటివ్ ఇంటీజర్స్, అలాగే అండ్ ఆల్సో కోప్రైమ్స్ అని రాయాలి. 2 స్టెప్స్ చూసేయండి. ఇప్పుడు థర్డ్ స్టెప్ చూసేద్దాం. థర్డ్ స్టెప్లో √5ని అలాగే ఈక్వల్ టు a/bని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. సో √5ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేటప్పుడు ఇటు సైడ్ హోల్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ a/b హోల్ స్క్వేర్ వస్తుంది. సో బోత్ సైడ్స్ కూడా స్క్వేరింగ్ చేస్తున్నాము. సో స్క్వేరింగ్ చేసేటప్పుడు √5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్ అనే స్టెప్ వస్తుంది. సో ఈ థర్డ్ స్టెప్ కూడా వచ్చేసిందండి. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ చూద్దాము. ఫోర్త్ స్టెప్లో ఇక్కడ స్క్వేర్, ఇక్కడ √2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 అయితే మిగులుతుంది. ఇక్కడ a/b హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ న్యూమినేటర్కి డినోమినేటర్కి ఉంటుంది. సో a²/b² అని వస్తుంది. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో స్క్వేర్ √2 క్యాన్సిల్ అయితే 5 ఈక్వల్ టు a²/b². ఈ స్టెప్ కూడా మీకు వచ్చేసిందని అనుకుంటున్నాను. వచ్చేసిందండి. సో ఇప్పుడు మనం ఇక్కడ 5 ఈక్వల్ టు a²/b² అనేటువంటి ఈ టర్మ్ అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు b² ఇక్కడ డివైడ్ చేస్తుంది, డినామినేటర్లో ఉన్నప్పుడు డివైడ్ చేస్తుంది. సో ఇది మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇది 5b² అంటే 5 × b² అవుతుంది. సో 5 × b² ఈజ్ ఈక్వల్ టు a².
సో ఈ స్టెప్ కూడా మీకు వచ్చేసింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ 5 మల్టిపుల్ చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే అది డివిజన్ చేస్తుంది. సో b² ఈజ్ ఈక్వల్ టు a² / 5 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ అవ్వాలి కాబట్టి /5 అవుతుంది. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఏంటి ఈక్వేషన్ 1? b² ఈక్వల్ టు a² / 5 అనేది ఒకటి ఈక్వేషను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5 అనేది a² ని డివైడ్ చేస్తుంది. 5 అనేది a² ని డివైడ్ చేస్తుంది. మనకు ఒక రూల్ ఉంది ఇందులో. ఒక రూల్ ఏంటంటే, ఒక థీరం ఏంటంటే, ఇఫ్ 5 డివైడ్స్ a² అండ్ ఆల్సో డివైడ్స్ a, 5 అనేది a² ని డివైడ్ చేస్తే a ని కూడా డివైడ్ చేస్తుంది అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు 25ని 5 డివైడ్ చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 5 అనుకుందాం. సో 5² అంటే ఎంత అండి? 25. సో 25ని 5 డివైడ్ చేస్తే 25ని ఏం చేస్తుందండి? 5 డివైడ్ చేస్తే ఇప్పుడు ఏ అంటే ఎంత అన్నా మనం a+లో 5 కదా వేసామని, అంటే 5ని 5 కూడా డివైడ్ చేస్తుంది కదా. అందుకనే సో 5 డివైడ్స్ a² ని డివైడ్ చేస్తే a ని కూడా డివైడ్ చేస్తుంది అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మనం లెట్ a ఈక్వల్ టు 5c, a ఈక్వల్ టు 5c, ఏ ప్లేస్లో 5c అనేటువంటిది ఒక వాల్యూ మనం తీసుకుందాం. c అంటే సమ్ ఇంటీజర్, ఇది ఒక ఇంటీజర్ అండి. సో ఇక్కడ a ఈక్వల్ టు 5c ఎందుకు తీసుకున్నారు సార్ అనే డౌట్ రావాలి. 2c, 3c, 4c లేకపోతే 5c, 7c అంటే బేస్డ్ ఉన్న రూట్ వాల్యూ మనం ఇక్కడ వాల్యూ తీసుకుంటాము. √5 ఇస్తే 5c, √3 ఇస్తే 3c, 2 ఇస్తే 2c, 7 ఇస్తే 7c అని తీసుకోవాలి. సో ఏ వాల్యూని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో చూడండి, b² ఈక్వల్ టు a² / 5 ని మనం ఈక్వేషన్ 1 అనుకున్నాము. ఆ ఈక్వేషన్ 1లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాము. సో b² ఈక్వల్ టు a² / 5 కదండి ఈక్వేషన్. ఇది ఇక్కడ రాశాను నేను ఈక్వేషన్ 1. సో b² ఈజ్ ఈక్వల్ టు a అంటే మనం 5c అనుకున్నాం. సో a ప్లస్లో 5c వేసాను. 5c ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అని అయితే మనము రాయాలి. సో b² ఈక్వల్ టు 5c హోల్ స్క్వేర్ / 5. ఈ స్టెప్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ వరకు అయితే మనకి ఈజీగా వచ్చేసింది కదండి. ఇంకొక 3-4 స్టెప్స్ ఉన్నాయి మనకి. ఈ ప్రాబ్లం మనకి 8 మార్క్స్ వచ్చేస్తాయి ఖచ్చితంగా. సో b² ఈక్వల్ టు 5ని స్క్వేర్ చేయాలి, cని స్క్వేర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ హోల్ స్క్వేర్ అని ఉంది కాబట్టి మనం 5ని స్క్వేర్ చేస్తే 25, అలాగే cని స్క్వేర్ చేస్తే c². సో 25c² / 5. ఇప్పుడు చూడండి, ఈ 5 25లో 5 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. 5 టైమ్స్ అయితే క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏం మిగిలిందని, ఇక్కడ b² ఈక్వల్ టు 5c² అని ఉంటుంది. అంతే కదండి, b² ఈక్వల్ టు 5c². సో ఇదే స్టెప్ కింద చూడండి, b² ఈక్వల్ టు 5c². ఈ రెండు స్టెప్స్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 5 ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది కాబట్టి ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ అవుతుంది కదండి. సో b² / 5 ఈక్వల్ టు c² అవుతుంది. సో b² / 5 ఈక్వల్ టు c² ని మనం ఇలా కూడా రాయొచ్చు చూడండి, c² ఈక్వల్ టు b² / 5. అంటే ఇది ఇటు సైడ్ రాసిన ప్రాబ్లం ఏం లేదు. సో c² ఈక్వల్ టు b² / 5. దాన్ని మనం ఈక్వేషన్ 2 అనుకున్నాము. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. ఈ స్టెప్స్ అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు మీకు అయితే అర్థమైతే రిమైనింగ్ చిన్న మ్యాటర్ ఉంటుంది, అది కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, 5 అనేది b² డివైడ్ చేస్తుంది. సో bని కూడా డివైడ్ చేస్తుంది కదా. ఇందాక రూలే, a² డివైడ్ చేస్తే a డివైడ్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. సో b² డివైడ్ చేస్తే bని కూడా డివైడ్ చేస్తుంది. సో ఇఫ్ 5 డివైడ్స్ b² అండ్ ఆల్సో డివైడ్స్ b, ఇది పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయం మనకు తెలియాలండి, ఇప్పుడు మనం స్టార్టింగ్ లో కోప్రైమ్స్ అనుకున్నాం. a అండ్ b పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ కోప్రైమ్స్ అంటే ఏం చెప్పాను. సో ఏకి బికి ఎలాంటి ఫ్యాక్టర్స్ లేవు అని మనం స్టార్టింగ్ లో అనుకుంటే, ఇక్కడ a² డివైడ్స్ 5 అండ్ ఆల్సో a డివైడ్స్ 5 అని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అంటే a 5 చేత డివైడ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? సో ఏకి ఒక ఫ్యాక్టర్ ఉంది, 5 అనే ఒక ఫ్యాక్టర్ ఉంది అని వస్తుంది దాని అర్థం. సో ఇక్కడ కూడా బీకి ఏ ఫ్యాక్టర్ లేదని అనుకున్నాం కదా పైన, కానీ ఇక్కడ b² డివైడ్స్ బై 5. సో 5 డివైడ్స్ b² అండ్ ఆల్సో డివైడ్స్ b అంటున్నాం. అంటే b కూడా 5 అనే ఒక ఫ్యాక్టర్ ఉంది అని ఇక్కడ వస్తుంది. సో ఏకి బికి ఫ్యాక్టర్స్ లేవని పైన చెప్పుకుంటే, ఏకి బికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 5 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. సో ఏకి బికి కామన్ ఫ్యాక్టర్ ఉంటే మరి మనం అనుకున్నది √5 అనేది రేషనల్ అని అనుకున్నాం కదా. అంటే ఫ్యాక్టర్స్ లేవు అని అనుకున్నాం కదా కోప్రైమ్స్ దగ్గర. సో ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని వస్తుందండి. సో అందువల్ల ఏమవుతుందంటే మనం అనుకున్నది తప్పు. ఏమనుకున్నది తప్పు? లెట్ us assume that √5 is రేషనల్ అనుకునేటువంటి ఆ సందర్భం తప్పు. మరి తప్పు అయితే రైట్ ఏంటండి? సో కన్క్లూడ్ దట్
√5 అనేది ఇర్రేషనల్ అని మనం ఎందైతే ఒక 3 లైన్స్ మ్యాటర్ అయితే మనం ఉంటుంది టెక్స్ట్ బుక్లో, ఆ మ్యాటర్ రాస్తే మనం ఈజీగా 8 మార్క్స్ని మనము గెయిన్ చేయగలుగుతాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా క్లారిటీ కావాలంటే మరలా మీరు ఒక కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా బాగా చెప్తాను. ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ నోట్స్ దగ్గర పెట్టుకుని డౌట్స్ వస్తే అడగండి, ఇంకా ఏమైనా కావాలంటే అడగండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ మ్యాథ్స్ మమ్మీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. ఫ్రెండ్స్, టుమారో మనం మరొక 8 మార్క్స్ సమ్స్ని మనం ఎలాగా ప్రాక్టీస్ చేయాలి, ఏ సమ్ వస్తుందో అది మనం రేపటి వీడియోలో చెప్పుకుందాం. సో అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ అవర్ మ్యాథ్స్ మమ్మీ ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.